హాయ్ గైస్, దిస్ ఇస్ ఈశ్వర్ అండ్ ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు. ఇది నా పర్సనల్ యూజర్స్ వీడియో అనమాట. సో చూడండి, గమనించండి. ఇది ఇప్పుడు నా కలర్ కాంప్లెక్షన్ ప్రజెంట్ ఇది నా కలర్. ఓకే, సో ఒక 2-3 మంత్స్ బ్యాక్ నా కలర్ ఎలా ఉండేది. సో ఇప్పుడు దానికి దీనికి అసలు కంపేర్ చేయండి, అసలు ఎలా ఉందో అనేసి. సో ఇక్కడ ఫొటోస్ వస్తున్నాయి చూడండి. సో ఇది నా కలర్ కాంప్లెక్షన్ బిఫోర్. ఓకే, అయితే ఈ చేంజెస్ ఎలా వచ్చింది, స్కిన్ కొంచెం ఎలా బెటర్ అయింది. సో ఇవి నేను జనరల్గా యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ అవి. అది కూడా నేను అడపదడప యూజ్ చేశాను, పర్టికులర్గా అని కాదు. హెర్బల్ లైఫ్ సీరం ఇది. ఓకే, విత్ లైఫ్ సీరము. సో దీనికోసం ఏం ప్లాన్ చేసుకోలేదు, సడన్గా ఏదో అనిపించింది బ్లాగ్ చేస్తున్నాను. ఈ సీరము, ఇది క్లిన్జర్, ఇది ఆల్మోస్ట్ ఇది ఖాళీ అయిపోయింది. ఇది కూడా ఆల్మోస్ట్ ఇది మాయిశ్చరైజర్, ఇది కూడా ఖాళీ అయిపోయింది. అండ్ నాకు టోనర్ అంతగా నాకు వాడాలనిపించలేదు. అంటే ఇన్ ద సెన్స్ నాకు కొంచెం అంత పర్సనల్గా నాది కొంచెం ఆయిలీ స్కిన్. సో ఇది డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకొంచెం బెటర్గా ఉపయోగపడుద్ది అనేసి నా ఫీలింగ్ అనమాట. సో అందుకే ఇది పక్కన పెట్టేసాం అనమాట. బట్ దీని స్మెల్ చాలా బాగుంటుంది. ఇది వింటర్ సీజన్లో బాగుంటుంది. ఓకే, వింటర్ సీజన్లో యూస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. నాది కొంచెం ఆయిలీ స్కిన్ కాబట్టి నాకు ఇది అంత రిక్వైర్మెంట్ అనిపించలేదు. బట్ ఏంటంటే ఈ మూడు మేజర్గా నాకైతే ఇవ్వండి. ఇక్కడ బిఫోర్ నేను యూజ్ చేసిన సన్ స్క్రీన్ అనమాట ఇది. ఓకే, బిఫోర్ యూజ్ చేసిన సన్ స్క్రీన్ ఇది ఏంటంటే కొంచెం ప్రాబ్లమేటిక్ అయింది మార్కెట్లో. ఏంటంటే ఇది స్టార్టింగ్ ఫస్ట్ తీసుకున్నప్పుడు బాగుంది. తర్వాత అమెజాన్ నుంచి తీసుకున్న తర్వాత ఏమైందంటే కొంచెం వేరియేషన్ వచ్చిందనమాట. సో ప్రోడక్ట్స్ అంటే ట్యాంపరింగ్ కూడా జరుగుతూ ఉంటే ఇన్ కేస్ మనకి కాపీ ప్రోడక్ట్ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఓకే, సో బిఫోర్ యూజ్ చేసిన సన్ స్క్రీన్ ఇది. సో ఇది తర్వాత యూజ్ చేయడం మానేశాను. ఎప్పుడైతే మాయిశ్చరైజర్ వచ్చిందో అది పక్కన పెట్టేసాం అనమాట. అది అంతే, అది కూడా బాగుంది. బట్ ఏంటంటే ఒరిజినల్ దొరికితే బాగుంటుంది అది. బట్ ఇది హెర్బల్ లైఫ్ ఏంటంటే న్యాచురల్ ప్రోడక్ట్. సో బాగుంటుంది అన్నమాట. యా, షూర్గా ఇది వాడిన తర్వాత రిజల్ట్ వచ్చిందంటే 100% షూర్ అండి. ఇంకోటి ఏంటంటే నేను అంటే ఆన్ అండ్ ఆఫ్ వాడుతున్నాను అనమాట. కంప్లీట్గా ఫుల్ ప్లెజర్గా నేను స్కిన్ మీద అంత ఫోకస్ అయితే తీసుకోలే. అంటే ఇప్పుడు ఏం లేదు, ఒక వరుసగా 10 రోజులు వాడామనుకోండి, ఒక 2-3 డేస్ స్కిప్ చేయడం అలాగా. ఆల్మోస్ట్ ఇది నాకు 60 డేస్ వచ్చినాయి అనమాట, కంప్లీట్ అయిపోయింది. అంటే నేను ఆలోచించండి, నేను కొంచెం కరెక్ట్గా శ్రద్ధ పెట్టి వాడితే ఒక 3 మంత్స్ వాడితే దీని రిజల్ట్ అనేది డిఫరెంట్ ఉంటుందన్నమాట. మన స్కిన్ రిజల్ట్ అనేది ఎప్పుడైనా సరే 90 days to 120 days టైం పడుతుంది అనమాట. మన డైలీ రొటీన్ స్కిన్ రొటీన్ అనేది డిఫరెంట్గా ఉండాలి. ఓకే, మనం కంప్లీట్గా దాని మీద ఫోకస్ కొంచెం పెడితే ఇంకొంచెం బెటర్ రిజల్ట్ ఉంటుందని నాకు అనిపించింది. సో సీరం వచ్చేసరికి ఎల్లో కలర్ ఉంటుంది. ఇది కుంకుమాండి తైలం నుంచి తీసాను అనమాట. సో చాలా డీప్ మాయిశ్చరైజ్ చేస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ క్లిన్జర్ వచ్చేసరికి ఇదంతా కంప్లీట్గా న్యాచురల్ ప్రోడక్ట్, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. సో ఇందులో ఎక్కడ మనకి ఎటువంటి కెమికల్ ఉండదు, 100% ఫుల్లీ న్యాచురల్. సో మీరు చూసుకుంటే ఓన్ ఇండియాలోనే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయింది. అండ్ వృత్తి లైఫ్ అనేది ఓన్లీ కంప్లీట్గా ఆర్గానిక్ ప్రోడక్ట్. ఓకే, చాలా బాగుంటుంది. మస్ట్ అండ్ షుడ్ ట్రై అనమాట. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే నేను హెర్బల్ లైఫ్ చేస్తున్నాను, బట్ ఇది ఎందుకు రికమెండ్ చేస్తున్నాను అంటే కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి. మీరు రిజల్ట్ అనేది చూసి మీరు మెస్మరైజ్ అయిపోతారు కంపల్సరీగా. ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా డ్రై స్కిన్కి ఇది బాగా పనిచేస్తుంది అనమాట. ఇది స్ప్రేలా ఉంటుంది చూడండి, ఇలా స్ప్రే చేస్తారనమాట. స్ప్రే చేసిన తర్వాత కాటన్తో ఇలాగా మనం పాముతూ ఉండాలి కొంచెం, అంటే బాడీలోకి అబ్జర్వ్ అవ్వడానికి. వింటర్ సీజన్లో బాగా పనిచేస్తుంది అనమాట. ఎవరైతే డ్రై స్కిన్ ఉందో అండ్ కొంచెం బయటికి వెళ్తున్నాం, తేమ అనేది ఎక్కువ ఉన్న పర్సన్స్ ఉంటారు. అంటే తేమ అంటే దాన్ని తేమ అనరు అనుకుంటా. సో దాన్ని ఏదో చర్మం కొంచెం పొడిబారుతుంది అలాంటి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే 100% వాటర్ అనేది యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ ఎంత తీసుకోవాలని నేను క్లియర్గా చెప్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఈ ప్రోడక్ట్స్ కావాలి నా దగ్గర తీసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో నేను ఇది ఎలా యూజ్ చేయాలి అండ్ ఎలా
మనం ప్రోడక్ట్స్ అనేది జెన్యున్గా కంపెనీ నుంచి తీసుకోవాలి, ఒరిజినల్ ప్రోడక్ట్ తీసుకోవాలి అని నేను క్లియర్గా చెప్తాను. సో అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కాపీ ఐటెం కనిపిస్తుంది, తీసుకోకుండా అస్సలు. నేను అలాగే చాలా తీసుకున్నాను, బట్ ఇదిగోండి ఇదే ఒక నిదర్శనం అనమాట. ఇది ఒక కాపీ ప్రోడక్ట్. సో యూజ్ చేసిన తర్వాత మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. అదే ఫస్ట్ టైం మీరు డైరెక్ట్గా తీసుకొని అది కాపీ ప్రోడక్ట్ యూజ్ చేసి మీకు అది అంటే మీరు నెక్స్ట్ టైం మీరు కనిపెట్టలేరు. ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఒరిజినల్ ప్రోడక్ట్ తీసుకొని సో దాన్ని మీరు ట్యాంపర్ చేస్తే మీరు ఈజీగా కనిపెట్టగలరు. సో అందుకోసమే ఇప్పుడు నేను ఇది ఎప్పుడైతే ఫస్ట్ జెన్యున్గా ఒరిజినల్ తీసుకున్న తర్వాత డూప్లికేట్ ఎలా అనేసి నాకు అర్థమైందో, సో అదేవిధంగా హెర్బల్ లైఫ్ కాపీ ఐటమ్ మనకి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో చాలా బీభత్సంగా దొరుకుతుంది. సో అందుకే కోచెస్ దగ్గర కానీ ఐడి ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకోవాలి. అండ్ మీకంటూ ఒక ఐడి లేకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, నేను ఐడి ఇస్తాను, దాంట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, మన ఇంటిగా వచ్చేస్తాయి డైరెక్ట్గా. క్లిన్జర్, సీరం, టోనర్ చూడు 3 ఖాళీ అయిపోయింది ఆల్మోస్ట్, అందుకే ఎలా అంటే అలా పడిపోతుంది. లాస్ట్లో ఉందన్నమాట. క్లిన్జర్ ఎక్కువ వాడతాను అనమాట. క్లిన్జర్ ఎక్కువ వాడడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది కంప్లీట్గా డర్ట్ని క్లీన్ చేసేస్తుంది. అండ్ దాని తర్వాత ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాం. మాయిశ్చరైజర్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరం అయిపోయిన తర్వాత మాయిశ్చరైజర్. సీరం వీటన్నిటికీ ఒక 2 minutes గ్యాప్ ఇచ్చేసి రాస్తాను అనమాట. 2 minutes గ్యాప్ ఎందుకంటే అది అబ్జర్ప్షన్ అవ్వాలి మన బాడీకి. సో అప్పుడు మనకి కొంచెం క్లియర్గా బాగుంటుంది అనమాట. అబ్జర్వ్ అయిన తర్వాతే మనం యూజ్ చేస్తే కొంచెం బెటర్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనేది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఇది డైరెక్ట్ రా ఫార్మాట్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నో ఎడిటింగ్. ఓకే, డన్. బాయ్.